30వ అధ్యాయము ఆదికాండము 30వ అధ్యాయము 25వ వచనం నుంచి 26వ వచనం వరకు. రాహేలు యోసేపును కనెను. తరువాత యాకోబు లాబానుతో నన్ను పంపివేయుము, నా చోటికి నా దేశమునకు వెళ్ళెదను, నా భార్యలను నా పిల్లలను నాకు అప్పగించుము, అప్పుడు నేను వెళ్ళెదను, వారి కోసము నీకు కొలువు చేసి నేను కొలువు చేసిన విధములు నువ్వు వెరుగుదు కదా అని చెప్పాను. అందుకు లాబాను అతనితో నీ కటాక్షము నా మీద ఉన్నది, నా ఎడల నా మాట వినుము, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించను, శకునము చూచి తెలుసుకోమని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు జీవితంలో కొన్ని మలుపులు మనం చూస్తా ఉన్నాం. యాకోబు తన తండ్రి ఇంటికి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎక్కడున్నాడు యాకోబు అంతకు ముందు అంటే తన మామ దగ్గర ఉన్నాడు. తన మామ దగ్గర ఉన్నప్పుడు తన జీవితంలో ఆశీర్వాదం లేదు. తన మామ దగ్గర ఉన్నప్పుడు తను చేస్తున్న పనిలో ఆశీర్వాదం లేదు. తన మామ దగ్గర ఉన్నప్పుడు తను చేస్తున్న వివాహంలో తన భార్య వల్ల తను ఏమైనా ఆశీర్వదించబడాలంటే ఆశీర్వదించబడలేదు. తన భార్య వల్ల ఇబ్బంది. తన భార్య తను మోసం చేస్తానే వచ్చింది. తన మామ తను మోసం చేస్తానే వచ్చాడు. తాను ఎవరైతే నమ్ముకున్నాడో, ఎవరైతే ఇష్టంగా చూసుకున్న వాళ్ళు తనని మోసం చేస్తా వచ్చారు. ఎప్పుడైతే మోసం చేస్తా వచ్చాడో యాకోబు నిర్ణయం తీసుకున్నాడు. ఇంతకాలము నా కోసం నేను జీవించాను, ఏమి నీ కోసం జీవించావయ్యా అని యాకోబుని ఒకసారి అడిగితే యాకోబు అంటాడు, నేను ఇష్టంగా ఒక అమ్మాయిని ప్రేమించాను. ఏమన్నాడు? ఇష్టంగా ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. అమ్మాయిని ప్రేమించినప్పుడు తను ఏం చేస్తాడంటే ఆ అమ్మాయి కోసం పని చేస్తూ ఉంటాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు చేస్తాడు. 7 సంవత్సరాలు చేస్తే ఏదైతే ఇష్టంగా కోరుకున్నాడో అది పొందుకున్నాడా? పొందుకోలా. మామ అక్కడ మోసం చేశాడు. సరే, ఇంకా మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేస్తా. ఏమన్నాడు? మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేస్తా. మళ్ళీ 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఆ అమ్మాయిని నాకు ఇచ్చేసి, ఏదైతే తన జీవితకాలం తాను ఆశీర్వదించబడాలి, నేను అభివృద్ధిలోకి వెళ్ళాలి, నా కుటుంబాన్ని కట్టుకోవాలి, నా జీవితాన్ని కట్టుకోవాలి, నేను ఒక పరిశుద్ధంగా జీవించాలి అని ఉద్దేశం తనలో లేకపోలేదు. తన ఇష్టాన్ని ఎప్పుడు తన ఇష్టాన్నే నెరవేర్చుకోవాలని చూశాడు యాకోబు. అనుకున్నాడా లేదా? బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే యాకోబు ఏం చేశాడు తెలుసా? తనకి ఇష్టమైన దానికోసం ప్రయాసపడతా ఉన్నాడు. ప్రయాస దేవుడు చూస్తూ ఉన్నాడు. నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావో, దేనికోసం నువ్వు వెళ్తున్నావో, ఆ వెళ్ళే ప్రయాసలో నీకు ఆశీర్వాదం ఉండదు, నీకు లాభం ఉండదు. నీ పక్కన ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. ఏమంటది? నీ పక్కన ఉన్న వాళ్ళకి ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకంటే లాభాల స్థితి చూసినప్పుడు యాకోబు రాకముందు కొద్దిపాటి జీవితమే. లాభానికి కుమార్తెలు ఉన్నారు, కానీ తన స్థితి ఏంటంటే ఎదగలేని స్థితి. ఎప్పుడైతే యాకోబు వెళ్ళాడో యాకోబుని బట్టి దేవుడు లాభాన్ని ఆస్వాదించడం స్టార్ట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు యాకోబు కంటే లాభాన్ని ఆస్వాదిస్తున్నాడు? యాకోబుని బట్టే లాభాన్ని ఆస్వాదిస్తున్నాడంటే లాభాన్ని ఆస్వాదించడానికి కారణం ఏంటో తెలుసా? యాకోబుని చూస్తా ఉన్నాడు. యాకోబు, నీ ఆశీర్వాదం అంతా నీ మామ దగ్గరే ఉంటుంది. నీ ఆశీర్వాదం అంతా నువ్వు ఏదైతే కోరుకుంటావో అక్కడే ఉండిపోయింది. యాకోబు ఆశీర్వదించబడడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందంటే 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు అక్కడే పనిచేస్తా ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఎదగలేని స్థితి. ఎందుకు ఎదగలేకపోయాడు తెలుసా? మోసం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మోసం చేసేవాళ్ళు తన చుట్టూ ఉన్నారు. యాకోబు గమనించుకోలేకపోయాడు.
యాకోబు గమనించినట్లయితే, యాకోబు ఆ నిర్ణయం ఏదో ముందే తీసుకున్నట్లయితే తన జీవితం ఆశీర్వదించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఆదికాండము 30వ అధ్యాయము 30వ వచనం ఒకసారి చదువుకున్నట్లయితే, నేను రాకమునుపు నీకుండినది కొంచెమే, అయితే అది బహుగా అభివృద్ధి పొందెను. నేను పాదం పెట్టిన చోటల్లా యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నేను నా ఇంటి వారి కొరకు ఎప్పుడు సంపాద్యం చేసుకుందును అనెను. అప్పుడు అతడు నేను హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు అప్పుడు నిర్ణయం తీసుకుంటాడు. ఏమని నిర్ణయం తీసుకుంటాడంటే, నా కుటుంబం కోసం నేను ఎప్పుడు సంపాదించుకుంటా, నా బిడ్డల కోసం నేను ఎప్పుడు సంపాదించుకుంటా. అప్పటికి యాకోబు బిడ్డలేరంటే దిగుతానే ఉన్నారు, వస్తానే ఉన్నారు. అవునా కదా? లేయాకి పిల్లలు పుట్టిన తర్వాత రాహేలుకి పిల్లలు పుట్టలేదంటే రాహేలు ఏం చేసిందంటే తన దాసినిచ్చింది. తన దాసినిచ్చినప్పుడు దాసి వల్ల పిల్లలు పుట్టారు. రాహేలు దాసినిచ్చింది కదా అని లేయా ఏం చేసిందంటే లేయా కూడా దాసినిచ్చింది, పిల్లలు పుట్టారు. లేయా దాసరాల వల్ల కూడా పిల్లలు పుట్టారు. ఇక పిల్లలు పుడతానే ఉన్నారు కానీ జీవితంలో ఆశీర్వాదం లేదు. పిల్లలు పుడతానే ఉన్నారు కానీ జీవితంలో సమృద్ధి లేదు. యాకోబును ఒక్కసారి గమనించుకున్నట్లయితే యాకోబు అన్నాడు, నేను ఎప్పుడు సంపాదించుకుంటా, నా బిడ్డల కోసం నేను ఎప్పుడు సంపాదించుకుంటా, నా జీవితాన్ని నేను ఎప్పుడు సంపాదించుకుంటా, నా జీవితంలో నేను ఎప్పుడు ఫలవర్తంగా మారుతాను. నేను ఇంతకాలం నీకు చేసింది ఫ్రీ శాఖరే కదా, అవునా కదా? నేను ఇంకెప్పుడు సంపాదించుకుంటా అన్నాడు లేదా? ఆ వాక్యంలో ఏం చెప్తున్నాడు లాభంతో? నేను ఎప్పుడు నా బిడ్డల కోసం సంపాదించుకుంటా, నా బిడ్డల కోసం కూడా నేను సంపాదించుకోవాలి కదా, నా బిడ్డల కోసం కూడా నేను ఆశీర్వదించబడాలి కదా, నా బిడ్డల కోసం కూడా నేను అభివృద్ధిలోకి వెళ్ళాలి కదా. వెళ్ళాలని యాకోబుకి ఎప్పుడు ఆలోచన వచ్చిందో తెలుసా? యోసేపు పుట్టినప్పుడు మాత్రమే. యోసేపు ఎప్పుడైతే పుట్టాడో యాకోబు నిర్ణయం మార్చబడింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. యోసేపు అంటే దానికి అర్థం ఏంటి? యోసేపు అంటే అర్థం ఏంటి? ఫలించడి ఏంటి? ఫలించడి కొమ్మ. ఫలించడి కొమ్మ ఎప్పుడైతే యాకోబు జీవితంలోకి వచ్చిందో ఆ జీవితంలోకి వచ్చినప్పుడు తన ఫలభరితంగా మారాలనుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యాకోబు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా బిడ్డల కోసం నేను ఆశీర్వదించబడాలి, నా బిడ్డల కోసం నేను సంపాదించుకోవాలి. ఎందుకు ఇప్పుడు వచ్చింది ఈ నిర్ణయం అంటే, నేను ఇప్పుడు వరకు చేసింది, నేను ఏదైతే పని చేస్తున్నానో ఆ పనిలో నాకు అభివృద్ధి లేదు. ఆ పనిలో ఏమైనా సంతోషం ఉందయా యాకోబు అంటే సంతోషం లేదు. నేను ఎవరి కోసం పనిచేస్తానంటే నా మామ కోసం. నేను ఎవరి కోసం పనిచేస్తానంటే నేను పనిచేసే యజమాని కోసం పనిచేస్తాను. నేను ఏం చేస్తానంటే నా యజమానుని సంతోష పెట్టాలని చూస్తాను. ఈ లోక సంబంధమైన యజమానుల కోసం అతన్ని సంతోషపరచాలని, తనని అభివృద్ధిలోకి తీసుకెళ్లాలని, లేదంటే ఎవరైతే పనిచేస్తామో ఆ యజమాని కానీ ఆ మేనేజర్ కానీ తన సొంతం కోసం ఇతన్ని బలి చేసుకుంటా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు జీవితాన్ని కూడా ఆ విధంగా గడిచిపోయింది. ఎందుకు గడిచిపోయిందో తెలుసా? తన తండ్రి ఇంటిని విడిచిపెట్టేయలేదు కాబట్టి. మన తండ్రి ఇంటిని ఎప్పుడైతే విడిచిపెట్టిన దగ్గర నుంచి తన జీవితంలో శ్రమ గుండగానే వెళ్ళాడు, వేదన గుండగానే వెళ్ళాడు, బాధలు గుండగానే వెళ్ళాడు. ఈ బాధలు, ఈ శ్రమలు యాకోబుని ఒక్క క్షణం ఆలోచింపజేసినాయి. ఏమని ఆలోచింపజేసినాయి తెలుసా? నా జీవితంలో ఒక ఫలించే కొమ్మ వచ్చింది. ఆ కొమ్మ వచ్చినప్పుడు నేను కూడా ఫలభరితంగా మారాలి కదా. నేను ఫలభరితంగా మారాలంటే నేనేం చేయాలి? ఇక్కడ ఉంటే నాకు ఆశీర్వాదమా? ఏమాత్రం కాదు. మనం ఊళ్ళో నుంచి ఇక్కడ వరకు వచ్చామంటే దానికి కారణం ఏంటి? అక్కడ సరైన రీతిలో ఉద్యోగాలు లేవు, సరైన రీతిలో పనులు లేవు, సరైన రీతిలో ఏమీ లేవు. కాబట్టి హైదరాబాద్ పట్టణంలో ఎవరిని ఉద్యోగాలని, పనులని అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. అవునా కదా? అవునా కదా? హల్లెలూయా, హల్లెలూయా. అంత సీరియస్గా ఉన్నారండి.
హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు తాను ఇమ్మీడియట్ గా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, నా బిడ్డల కోసం నేను ఏదైనా చేయాలి, నా బిడ్డల కోసం ఏదైనా సంపాదించాలి. ఈరోజు కుటుంబాల్లో మెయిన్ థింగ్ ఏంటంటే అది లేదు. నా బిడ్డల కోసం ఏదైనా చేయాలి అనేది ఆలోచన లేదు. ఏం చేయాలి? సంపాదించాలనే ఆలోచన ఉంది, కానీ నా బిడ్డల్ని పరిశుద్ధత వైపు నడిపించాలనే ఆలోచనలు ఏమాత్రం లేదు, ఏమాత్రం లేదు. ఎందుకో తెలుసా? ఈ మధ్యన ఫోన్ ఎక్కువైపోయింది. ఫోను, భర్తకో ఫోన్ ఉంటుంది, భార్యకో ఫోన్ ఉంటుంది. వీళ్ళిద్దరు టార్చర్ తట్టుకోలేక వాళ్ళకో ఫోన్ కూడా కొంటారు. కొంటారా లేదు? కొంటారా? పిల్లలు టార్చర్ చూపిస్తున్నారని వాళ్ళకు కూడా ఒక ఫోన్ కొనేస్తున్నాం. వాళ్ళని కూడా ఏం చేస్తున్నామంటే ఫోన్లో లీనమైపోతా ఉన్నారు. కానీ ఇక్కడ యాకోబు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తాను తన కుటుంబం కోసం, నేను నా కుటుంబం కోసం కట్టుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో, నిర్ణయం తీసుకున్న యాకోబు బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు తెలుసా? తన తండ్రి ఇంటికి బయలుదేరాడు. తండ్రి ఇంటిని ఎప్పుడైతే ఆశ్రయించాలనుకున్నాడో, ఆశ్రయించడానికి బయలుదేరుతున్న యాకోబు జీవితంలో అభివృద్ధి స్టార్ట్ అయింది. యాకోబు జీవితంలో అభివృద్ధి తగ్గలేదు. ఎందుకు తగ్గలేదు తెలుసా? తన మామ అన్నాడు, నీకు ఎంత కావాలో, ఏమి కావాలో తీసుకో అన్నాడు. తీసుకున్నాడు, కానీ తను ఇక్కడే ఉంటాడు కదా, మనదే అవుతుంది కదా అనే ఆలోచన, తనలో ఉన్న దురాలోచన తన పసికట్టగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడు యాకోబును బట్టి ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? లాభాన్ని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు దేవుడు మనల్ని బట్టి ఇతరులను ఆశీర్వదిస్తున్నాడు, కానీ మనం ఆశీర్వాదకరంగా మార్చబడట్లా, మన దీవెనకరంగా మార్చబడట్లా. ఎందుకో తెలుసా? మన జీవితంలో మనం ఏది కోరుకున్నాం ఒక్కసారి ఆలోచిద్దాం. యాకోబు ఏం కోరుకున్నాడు తెలుసా? రాహేలుని కోరుకున్నాడు. యాకోబు ఏం కోరుకున్నాడు తెలుసా? రాహేలు యొక్క సౌందర్యాన్ని చూస్తున్నాడు. యాకోబు ఏం చూస్తాడు తెలుసా? రాహేలు యొక్క అందాన్ని, చందాన్ని చూస్తా ఉన్నాడు. ఈ చూస్తూ ఉండగానే 20 సంవత్సరాలు గడిచిపోయింది. చూస్తూ ఉండగానే 20 సంవత్సరాలు గడిచిపోయింది. తన జీవితంలో ఫలభరితంగా లేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? తను చూసేది లోక సంబంధమైనదే చూస్తూ ఉన్నాడు, లోక సంబంధమైనదే చూస్తూ ఉన్నాడు. కానీ తన బిడ్డ అయిన యేసేపు మాత్రం లోకాన్ని చూడాల. లోకాన్ని చూశాడండి? లోకాన్ని చూశాడా? ఎంత మాత్రం చూడాల. యేసేపు తన అన్నల చేత పట్టబడి తాను అమ్మివేయబడిన తర్వాత, తాను ఐగుప్తులకు వెళ్ళిన తర్వాత, చెరసాల్లో ఉన్న తర్వాత శ్రమను అనుభవించుకుంటూ వెళ్ళాడే, కానీ లోకానికి మాత్రం పట్టబడలా. లోకానికి మాత్రం పట్టబడలా. లోకం యొక్క ఉద్దేశాలు మాత్రం నెరవేర్చలా. ఎందుకు నెరవేర్చలేదు తెలుసా? నా తండ్రి చిత్తం కాదని. నా తండ్రి చిత్తం కాదు. నా తండ్రిని చూసినప్పుడు నా తండ్రి జీవితంలో చాలా కోల్పోయాడు. నా దేవుడిచ్చే ఆశీర్వాదాలు చాలా కోల్పోయాడు. కానీ ఒక్క రాత్రి మాత్రం యాకోబు జీవితాన్ని మార్చింది. యాకోబు జీవితాన్ని మార్చింది. ఏం చేశాడు తెలుసా? మోకరించి ప్రార్థన చేశాడు. మోకరించి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే మోకరించి ఒంటరిగా ప్రార్థన చేశాడో, నువ్వు దీవెనిస్తే గానీ నిన్ను విడిచిపెట్టను, నువ్వు దీవెనిస్తే గానీ నిన్ను విడిచిపెట్టని ఎప్పుడైతే యాకోబు తీసుకున్న నిర్ణయం తన బిడ్డలకు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే యాకోబు ఆ ఒక్క రాత్రి చేసిన ప్రార్థన తన కుటుంబంలో ఒక వెలుగైన వ్యక్తిని నిలబెట్టుకోగలిగాడు. హల్లెలూయా. యాకోబుకి ఎంతమంది కుమారులు? 12 మంది. 12 మందిలో ఫలభరితంగా మార్చబడి ఆశీర్వదించబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కడే. యాకోబు 12 మంది కుమారులు లోకాన్ని చూస్తూ ఉన్నారు, లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నారు. ఎవరైనా అభివృద్ధిలోకి వెళ్తే ఈర్ష్గా ఉంటానే ఉన్నారు, లేదంటే ఎవరైనా ఏదైనా చెప్తే ఈర్ష్గా ఉంటానే ఉన్నారు. ఆ జీవితం వాళ్ళని ఏం చేసిందంటే ఫలభరితంగా మార్చలేకపోయింది. వాళ్ళ జీవితం వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళలేకపోయింది. కానీ తండ్రికి తగ్గ కుమారుడిగా కాకుండా తండ్రికి మించిన కుమారుడిగా మార్చబడ్డాడు యేసు. హల్లెలూయా, హల్లెలూయా.
మనలో ఉన్న ప్రార్థనా శక్తి మన బిడ్డలకి రెట్టింపు దయచేయను గాక. మనలో ఉన్న ప్రార్థనా శక్తి మన బిడ్డలకి రెట్టింపు దయచేయను గాక. మన తల్లిదండ్రుల్లో ప్రార్థన లేకపోవచ్చు, మన తల్లిదండ్రుల్లో పరిశుద్ధత లేకపోవచ్చు, మన తల్లిదండ్రుల్లో దేవునికి సంబంధించిన ఆలోచన లేకపోవచ్చు, కానీ యేసేపు మాత్రం తన తండ్రిలో ఉన్న ఆ కొంచెం ప్రార్థన చూశాడు. ఆ కొంచెం ప్రార్థన తన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడ్డాడు. యాకోబు ఆశీర్వదించబడడానికి 40 సంవత్సరాలు పట్టిందేమో, 50 సంవత్సరాలు పట్టిందేమో, కానీ యేసేపు ఆశీర్వదించబడడానికి 25 సంవత్సరాలే పట్టింది. అవునా కదా? 25 సంవత్సరాలు, 25 నుంచి 30 సంవత్సరాల మధ్యలోనే పట్టింది. ఈ మధ్యలో తను ఎన్ని శ్రమలు గుండా వెళ్ళాడు, ఈ మధ్యలో తను ఎన్ని వేదల గుండా వెళ్ళాడు. ఈ పరిస్థితులన్నీ దేవుడికి అప్పచెప్పాడు. చాలా మంది అవకాశం దొరికితే పాపం చేయాలని చూస్తారు, అవకాశం దొరికితే లోకాన్ని ఆశ్రయించాలని చూస్తారు, అవకాశం దొరికితే లోకంలో ఎక్కువ గడపాలని చూస్తారు. కానీ యేసేపు మాత్రం లోకంలో గడపాలనుకోలా, దేవునితో గడపాలనుకున్నాడు. అతనికి అవకాశం దొరికింది పాపం చేయడానికి, అవకాశం దొరికింది దానిలో పాపంలో కూరుకుపోవడానికి, కానీ పాపము తన ఏలకుండా చేసుకున్నా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తనకి ఏ బాధ్యత అయితే ఇచ్చాడో, ఈ యవన కాలంలో ఏ బాధ్యత అయితే పొందుకున్నాడో ఆ బాధ్యతని గుర్తుకు తెచ్చుకున్నాడు. యాకోబు యవన కాలం ఉన్నప్పుడు యవనేచ్ఛల కోసం పరిగెత్తాడు. అవునా కదా? అవునా? యాకోబు యవనేచ్ఛల కోసం పరిగెత్తాడు. ఏమని పరిగెత్తాడు తెలుసా? రాహేలు యొక్క సౌందర్యాన్ని చూశాడు, రాహేలు యొక్క ఉద్దేశాలను చూస్తూ ఉన్నాడు. కానీ యేసేపు మాత్రం దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలని పరిగెత్తాడు. ఈరోజు ఈ పునరుద్ధాన దినం రోజున ప్రభు వారు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనము యవనస్తులుగా ఉన్నాం. మన ఏజ్కి తగ్గ జీవితంలో మన దేవుణ్ణి ఏ విధంగా సంతోషపెట్టాం. ఇందాక కీర్తనలు 130వ కీర్తన 12వ వచనం ఒకసారి చదువుకుందాం. 133వ కీర్తన 12వ వచనం. 133వ కీర్తన 12వ వచనం. 33వ కీర్తన 12వ వచనం. ఇందాక స్టార్ట్ చేసింది. యెహోవా తమకు దేవుడు గల జనులు ధన్యులు, ఆయన తమకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు. హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు ఏమన్నాడు తెలుసా? యెహోవాను దేవుడిగా ఎవరైతే ఆయన్ని చేర్చుకున్నారో ఆ జనులంట ధన్యులు అంట. వాళ్ళని ఏం చేస్తాడు తెలుసా? స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నాడు. దేవాది దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు. కానీ మనము యేసుక్రీస్తు మన సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము చాలా ధన్యులమండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు సొంత రక్షకుడుగా అంగీకరించిన మనము ఎలాంటి వారు? అన్యులము. అన్యులు అన్నట్టు ఏర్పడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు తెలుసా? యెహోవాని తమ దేవుడిగా ఎవరైతే ఎంచుకున్నారో ఆ జనులు ధన్యులంట. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువాన్ని దేవుడిగా అంగీకరించారు మనము ధన్యులమే. ఎందుకు ధన్యులమో తెలుసా? ఆయన మన కోసం సిలువ వేయబడ్డాడు, ఆయన మన కోసం శ్రమ అనుభవించాడు. ఆయన మనము ఎక్కడైతే లోకంలో పడిపోకుండా లోక ఈచ్ఛలు నెరవేర్చకుండా లోక ఈచ్ఛలన్నీ కొట్టివేశాడు మన కోసం. ఆ కలువరి శిలువలో శరీర ఈచ్ఛలను కూడా కొట్టివేశాడు. ఎప్పుడైతే మనం ఆయన దగ్గరికి వస్తామో, ఎప్పుడైతే ఆయన చెంతకు వస్తామో, చెంతకు వచ్చిన వారిని వింతగా మారుస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు ఒకసారి హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఇక్కడ యాకోబు జీవితంలో చూసుకున్నట్లయితే యాకోబు లోక సంబంధమైనది ఎక్కువ చూస్తా ఉన్నాడు. లోకం సంబంధమైనది ఎప్పుడైతే చూశాడో యాకోబు జీవితంలో అభివృద్ధి పొందుకోవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది తెలుసా? 60 సంవత్సరాలు పట్టింది.
తన జీవిత కాలంలో చాలా సంవత్సరాలు శ్రమకుండగానే నడిచాడు. ఎందుకు శ్రమకుండగా నడిచాడు తెలుసా? ఎక్కడికి వెళ్ళినా మోసం చేసేవాళ్ళు ఉంటున్నారు. ఏ ప్లేస్ లో చూసినా తన నమ్ముకున్న వారిని తన మోసం చేస్తున్నారు. కానీ ఈరోజు ఎవరైతే మోసం చేశారో మోసం చేసిన దగ్గరే ఫలభరితంగా మార్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసేపు జీవితంలో చూసుకున్నట్లయితే యేసేపు తండ్రిని చూసినప్పుడు తండ్రి ఎవరి ఇచ్చల నుంచి ఏ విధంగా అయితే బయటపడ్డాడో బయటపడిన ప్రతి పరిస్థితిని కుమారుడికి ఎక్స్ప్లెయిన్ చేశాడు. నా జీవితంలో అభివృద్ధి లేదు, నాకు ఎప్పుడు వచ్చిందో తెలుసా? నువ్వు పుట్టిన తర్వాత నా జీవితంలో ఫలభరితంగా మార్చబడాలనుకుంటున్నా. నువ్వు పుట్టిన తర్వాత నా జీవితంలో నా కుటుంబం వేరుపరచాలనుకున్నా. ఇప్పుడు వరకు నా మామతో ఉన్నా కానీ నాకు అన్ని సమృద్ధిగా ఉన్నట్టే ఉంది, కానీ ఎక్కడో లోటు, ఎక్కడో బాధ, ఎక్కడో వేదన. అక్కడ ఆ వచనం చూసుకున్నట్లయితే యాకోబు బాధతో మాట్లాడతాడు. ఇంతకాలం నీ దగ్గర పనిచేశానే, ఇంతకాలం నీ దగ్గర ఉన్నానే, నాకేమొచ్చింది? ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను, నా జీవితంలో అభివృద్ధి లేదు. ఇంతకాలం నీ దగ్గరికి వచ్చేదే కానీ నా బిడ్డలకి నేను ఏది సమృద్ధికి ఇవ్వలేకపోతున్నా. ఇంతకాలం నీ దగ్గర ఉన్నాను కానీ నా జీవితంలో ఇంకా ఏదో లోటు, ఏదో వేదన, ఏదో బాధ. యాకోబు ఇకప్పుడు అనుకున్నాడు, ఇలా కాదు నా జీవితం, మార్చబడాలి. నా జీవితం లోకాన్నించి వేరుపరచబడాలి. నేను ఏదైతే నాకు కావాలని నా సొంత కోరికల కోసం నేను పరిగెత్తానో నా సొంత కోరికలు నా సంవత్సరాలు గతింపచేస్తామని గతింపచేస్తున్నాయి కానీ నా జీవితంలో ఆశీర్వాదం లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 39వ అధ్యాయం. నీవు అతని భార్యవైనందున నీవు తప్ప నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనిట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసేపును ఒకసారి చూసుకున్నట్లయితే యేసేపు ఏమంటాడు తెలుసా? ఇక్కడ యజమాని నాకు అన్ని బాధ్యతలు ఇచ్చాడు. యజమాని నాకు ఇచ్చిన బాధ్యతలు ఏంటి తెలుసా? ఈ ఇల్లంతటిని నన్నే ఏలమన్నాడు, కానీ నిన్ను తప్ప. ఆమెమో తనతో పాపం చేయమని. నువ్వు ఉన్న పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు ఉన్న ప్లేస్లో అభివృద్ధిలోకి వెళ్ళాలంటే నీ యజమాని నిన్ను ప్రోత్సహించవచ్చు. ఎవరైతే నీతో కొలీగ్స్ ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు నిన్ను బలవంతం చేయొచ్చు. ఇక్కడ యేసేపు జీవితంలో అదే జరిగింది. ఏం జరిగిందో తెలుసా? ఎక్కడైతే పని చేస్తున్నాడో, ఎక్కడైతే అక్కడ పని చేస్తున్న యజమానురాలు తనేమంటారు తెలుసా? నువ్వు నాతో సైనించు, కానీ నా దేవునికి విరోధంగా నేను చేయను. నేను శ్రమ కొండగా వెళ్ళిన ప్రాబ్లం లేదు, నేను బాధల కొండగా వెళ్ళిన ప్రాబ్లం లేదు. ఇంతకాలం నేను శ్రమ కొండగా వెళ్ళాను, నాకేమైనా అయిందా? ఏమీ ప్రాబ్లం లేదు. కానీ దేవాతి దేవుడు ఐగుప్తుని ఎలా ఆశీర్వదించాడు తెలుసా? యేసేపుని బట్టి ఆశీర్వదించాడు. పై వచనం ఒకసారి చదువుకున్నట్లయితే 39వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం. యెహోవా యేసేపునకు తోడైండును గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానులకు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యేసేపు మీద అతనికి హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యేసేపుని బట్టి ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు తెలుసా? ఐగుప్తుని ఆశీర్వదిస్తున్నాడు యేసేపుని బట్టి. అంతకుముందు యాకోబుని బట్టి ఎవరిని ఆశీర్వదించాడు? లాబాన్ని ఆశీర్వదించాడు. యాకోబుని బట్టి లాబాన్ని ఆశీర్వదించాడు.
ఈరోజు యేసోపుని బట్టి ఎవరిని ఆస్వాదిస్తున్నాడు? ఐగుప్తుని ఆస్వాదిస్తున్నాడు. నిన్నును బట్టి నీ యజమానుడు ఆస్వాదించబడుతున్నాడు. నిన్నును బట్టి నీ యజమానుడు ఎక్కడైతే నువ్వు పని చేస్తావో ఆ పని చేసే ప్లేస్లో వాళ్ళు ఆశీర్వాదకరంగా మార్చబడుతున్నారు. కానీ ఈరోజు ఈ పునరుద్ధాన దినం రోజున ప్రభువారు నీతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? నిన్ను ఆస్వాదించాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసోపుని ఏ విధంగా ఆస్వాదించాడో, యాకోబుని ఏ విధంగా ఆస్వాదించాడో నిన్నును కూడా ఆ విధంగా ఆస్వాదించాలనుకుంటాడు. నమ్మిన వారు ఒకసారి బిగ్గరగా ఆలోచిద్దామా? హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన దేవుడిగా, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో అంగీకరించిన ప్రజలు ధన్యులు. అవునా కదా? ఇందాక పైవచనంలో కీర్తనలో చదువుకున్నాం కదా, ఏమన్నాడు? యెహోవాని తమకు దేవుడిగా ఎవరైతే అంగీకరించారో వాళ్ళు ధన్యులు. ఈరోజు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు నా సొంత రక్షకుడు, ఆయనే నా కుటుంబాన్ని నడిపించేవాడు, ఆయనే నన్ను నడిపించేవాడు, నా జీవితాన్ని కట్టేవాడు, నా కుటుంబాన్ని కట్టేవాడు, నా శ్రమల్లో నుంచి ఆనందాన్ని ఇచ్చేవాడు అని ఎవరైతే ఆయన సొంత రక్షకుడు కానీ నిజంగా మొరపెట్టేవాళ్ళు ఖచ్చితంగా ధన్యులు. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమంటుంది తెలుసా? మొరపెట్టేవారు, నిజముగా మొరపెట్టేవారంట. మొరపెట్టేవాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకళ్ళు మొరపెడతారు, ఎలా మొరపెడతారు తెలుసా? పెదవుల్లో నుంచి మాటలు వస్తాయి కానీ ఎక్కడి నుంచి రావు? హృదయంలో నుంచి రావు. పెదవుల్లో నుంచి మాటలు వస్తాయి కానీ హృదయంలో నుంచి రావు. కానీ పెదవుల్లో నుంచి మాటలు కాకుండా హృదయంలో నుంచి మాటలు కోరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడైతే మొరపెడతామో, మనల్ని ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే మన శ్రమ గుండగా తీసుకెళ్తున్నారో, ఎవరైతే మన వేదన గుండా తీసుకెళ్తున్నారో, ఎవరైతే మన అభివృద్ధికి అడ్డుపడుతున్నారో, అడ్డుపడే వాళ్ళని దేవుడే తప్పించును గాక. యేసుకు తోడున్న దేవుడు ఈరోజు ఈ పునరుద్ధాన దిన రోజున మనకు కూడా తోడైనను గాక. యేసుని చూస్తా ఉన్నాడు దేవుడు. ఎలా చూస్తా ఉన్నాడు తెలుసా? ఏం చేస్తున్నాడో, ఎలా ఉంటున్నాడో గమనిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. యాకోబుని గమనిస్తా ఉన్నాడు దేవుడు, గమనిస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి. తోడుగా ఉన్న యాకోబుని గమనించినప్పుడు యాకోబు ఏం చేస్తున్నాడు తెలుసా? తను సౌందర్యవతి అయిన రాహేలుని చూస్తా ఉన్నాడు. మనము లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటము ఇవన్నీ మనల్ని ఆశలు కలిగిస్తూ ఉంటాయి. దేవుడి నుంచి దూరం చేయాలని ఉంటే, దేవుడి నుంచి ఆశీర్వాదం నుంచి దూరం చేయాలనుకుంటుంది. ఎందుకో తెలుసా? అది లోకంలో పడేయాలనుకుంటుంది. దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనల్ని మనం లోకంలోకి చేర్చి లోక సంబంధమైంది అంటాలని చూస్తుంది. మనం ఎప్పుడైతే తప్పించుకుంటామో, ఎప్పుడైతే ఆ శ్రమని, ఆ వేదనని, ఆ పరిస్థితిని మనం ఎప్పుడైతే తప్పించుకోగలుగుతామో, ఎప్పుడైతే పాపం మన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని విసర్జించగలుగుతామో, ఎప్పుడైతే దాని నుంచి మనం దూరంగా పారిపోతామో, పారిపోయే క్షణం దేవుడు కటాక్షం మన మీద ఉంటుంది కాక. దేవుడు ఒక వ్యక్తిని శ్రమపరచాలంటే ఇంటికే శ్రమపరచండి ఎవరిని. ఒక అన్న వచ్చి మాతో అంటున్నాడు, ఏమని తెలుసా? దేవుడు ఎందుకు కొంతమందికి శ్రమనిస్తాడు, కొంతమందికి ఎందుకు ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు, ఎందుకు ఇలా చేస్తూ ఉంటాడు? మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే మంచిగా ప్రార్థన చేస్తున్నాడు. యోబు బాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు, తన జీవితం కోసం ప్రార్థన చేసుకున్నాడు, తనకున్న అంతదాని కోసం ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన చేసే ప్రార్థన ఆలకించే దేవుడు రెట్టింపు ఆశీర్వాదం దయచేయాలనుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రెట్టింపు ఆశీర్వాదం యోబుకు దయచేయాలనుకున్నాడు కాబట్టి సాతానుని పిలిచి శ్రమగుండగా నడిపించాడు. శ్రమగుండగా నడిపించినప్పుడు యోబు పడిపోయాడండి. యోబు గారు ఎంత మాత్రం పడిపోలా. తన భార్య వచ్చింది, నువ్వు దేవుడిని ద్వేషించి నువ్వు లోకాన్ని స్నేహించవచ్చు కదా, నువ్వు దేవుడిని దూషించవచ్చు కదా అని అంటే మూర్ఖులను మాట్లాడినట్టు మాట్లాడకమ్మా. ఎప్పుడైతే బలంగా ఉన్నాడో, బలంగా ఉన్న వ్యక్తి ఒక బలమైన సమూహంగా మార్చబడ్డాడు. యేసేపు కూడా బలంగా ఉన్నాడు.
ఎందుకో తెలుసా? ఫలించే కొమ్మైన యేసేపు జీవితంలో యేసుక్రీస్తు ప్రభు వారి సొంత రక్షకుడు అంగీకరించాడు కాబట్టి. అన్నాడా లేదా? నా దేవునికి ఆయనకి ఇష్టం లేనిది నేను ఎందుకు చేయాలి? ఆ కింద వచనంలో చూసుకున్నట్లయితే 39:9 వచనంలో, నా దేవునికి విరోధంగా పాపమును కట్టుకుందనని తన యజమాని వారితో హల్లెలూయా హల్లెలూయా. తాను తన దేవునికి విరోధంగా ఆ పాపం నేను ఎలా కట్టుకుంటాను? మనము తల్లిదండ్రులు మన దగ్గర లేకపోవచ్చు, మన భర్త మన దగ్గర లేకపోవచ్చు, మన బిడ్డలు మన దగ్గర లేకపోవచ్చు, మన భార్య మన దగ్గర లేకపోవచ్చు. మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాపం మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. పాపం లోక వేచల నుంచి మనం ప్రేరేపిస్తూ ఉంటుంది. మనం వాటి నుంచి విడుదల కలగాలి. ఎప్పుడైతే దాన్ని దూరం పెడతామో, యేసోపుని ఏ విధంగా ఆశీర్వదించాడు దేవుడు, మనల్ని కూడా ఆశీర్వదించిన గాక. తాను చిన్న వయసులోనే ఆశీర్వదించబడ్డాడు. యాకోబు మాత్రం వయసు పెరిగే కొందుకు, కుమారుడు పెరిగే కొందుకు, అప్పటికి ఎంతమంది పుట్టారు తెలుసా? 10 మంది పుట్టేశారు పిల్లలు. 10 మంది పుట్టేశారు. 10 మంది పుట్టిన తర్వాత తన జీవితంలో అభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నాడు. కానీ ఒక్క రాత్రి తను చేసిన ప్రార్థన తన జీవితాన్ని మార్చింది. ఈరోజు మనం ప్రార్థన చేస్తే మన జీవితాలు మార్చబడమే కాకుండా మన చుట్టూ ఉన్న వాళ్ళ జీవితాలు మార్చబడమే కాక. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందామండి. అందరూ మోకరించినట్లయితే విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించినట్లయితే విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇద్దరు వ్యక్తులు మనం చూసాం. ఒక వ్యక్తిని